ఇంకా మా అక్క సంతోషం అయితే ఇంకా చెప్పలేము. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. యూట్యూబ్ సంధ్య వాళ్ళ అక్క అని అంటా ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అయింది. తన ముఖంలో హ్యాపీనెస్ చూసిన తర్వాత నాకు ఇంకా బాగా అనిపించిందండి. అంటే మనం చెయ్యాలి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సంధ్య. ఏంటంటే ఈరోజు నా విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటా ఉన్నా. నా విషయాలంటే ప్రత్యేకించి నాకు పర్సనల్స్ అది ఇదని ఏం లేదు. ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఉంది కొన్ని నేను ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు కొంతవరకు మేలు అనిపించేటివి, ఇక ముందు ఏం జరగబోతుందో అని అర్థం కానివి మీతోటి ఈరోజు షేర్ చేసుకుంటా. వీడియో కనుక స్టార్ట్ చేస్తే ఎక్కడ స్టాప్ చేయొద్దు, ప్లీజ్ కంటిన్యూ వీడియో. ఓకేనా అండి? విషయానికి వస్తే ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ వాస్తవానికి ఏంటంటే నాకు ఒక అదేంటి చెయ్యాలి, యూట్యూబ్ రన్ చేయాలి. దాంట్లో పెద్దగా సక్సెస్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అసలు తెలీదు. విషయానికి వస్తే ఏంటంటే మనం ఒక వీడియో తీసి పెట్టేస్తే అయిపోతుంది, దాని పద్ధతి చేసుకుంటూ పోతుందేమో అనుకున్నాను. యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలీదు. ఇంకా చెప్పాలి అంటే పచ్చిగా చెప్పాలి అని అనుకుంటే నేను చదువుకోలేదండి. వాస్తవానికి చదువు రాదు. యూట్యూబ్ అనేది నేను ఎట్లా ఏంటి అనేది నాకు అసలు తెలీదు. ఇప్పటికీ కొన్ని విషయాలు నాకు అర్థం అవ్వట్లేదు. కానీ చదువుకోకపోయినా కూడా టాలెంట్ ఉంటే సరిపోతుంది, చేయగలుగుతామన్న పట్టుదల ఉండాలి అన్న ఒక పట్టుదలతోటే స్టార్ట్ చేసినాం. కానీ స్టార్ట్ చేసినప్పటికీ వీడియో తీస్తే దానికి ఏం రూల్స్ ఫాలో అవ్వాలి, మళ్ళీ దాన్ని ఎట్లా మనం అప్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ ఇదంతా పెద్ద చిన్న చిన్న వీడియోస్ని కూడా మళ్ళీ మనము అదే అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అసలు ఏమీ తెలియకుండా స్టార్ట్ చేసేసిన. దాని తర్వాత మళ్ళీ అది ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది బట్టి చాలా అంటే చాలా సఫర్ అయినా. ఇప్పటికి 4 మంత్ అవుతా ఉంది. 3 మంత్ అయితే అసలు ప్రశాంతత లేదు, నాకు మనశ్శాంతి అనేది లేకుంటుండే. స్టార్టింగ్ అయితే మా వాళ్ళందరూ మాట్లాడడం మానేసిర్రు. ఇంకా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినావు, అవసరమా, ఎందుకు నీకు అసలు అంటే స్టడీ పరంగా ఏం తెలీదు, మళ్ళీ అదేంటిది ఎట్లా అనేది తెలీదు. అది మళ్ళీ వీడియోస్ అందరూ చూస్తూ ఉంటారు, సెలవులలో పోతూ ఉంటాయి అట, అందరూ చూస్తూ ఉంటారట. నీకు ఏమొచ్చింది, ఎందుకు తీస్తూ ఉన్నావు, ఏదైనా అంటే మామూలుగా ఏమైనా పనులు ఉన్నప్పుడు చేసుకోవచ్చుగా, అట్లా ఇట్లా అని చాలా అంటే చాలా వాదనలు వచ్చినాయి. చాలా బాధ అనిపించింది. అసలు ఇంకా స్టాప్ చేసేస్తే బాగుండు అనుకున్నా. కాకపోతే ఏంటంటే నేను స్టార్ట్ చేసిన ప్రతి వీడియోకు చాలా కష్టపడ్డానండి. అంటే ఇట్లా దాన్ని నాకు తెలియకుండానే పబ్లిక్ అంటే ఇంకా ఇతరులు చూడ్డాలు, యూట్యూబ్ స్టార్ట్ చేసింది అని అనుకోవడాలు, ఇవన్నీ కిచడి స్టార్ట్ అయినప్పటికీ కొంతమందికి తెలిసిపోయింది. అట్లా తెలిసిపోయిన తర్వాత నేను ఎట్లా స్టాప్ చేయాలి? ఇప్పుడు స్టాప్ చేస్తే ఏమనుకుంటారు అంటే ఇంకా చేతన అవ్వలేదేమో, అంతే సంగతులు, ఇంకా స్టాప్ చేసేసింది, ఏదో చేద్దామని తీసేసింది అన్న వేరే మళ్ళీ మాటలు వస్తాయి. అవి తట్టుకోవాలి. నాకేంటంటే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కష్టం అనిపించిన ఇష్టం ఉన్నప్పుడు ఏంటంటే ప్రయత్నిద్దాం. సక్సెస్ అనేది మన చేతిలో ఏమీ లేదు. మనం చేసుకుంటూ పోతే సక్సెస్ అవ్వడం కాకపోవడం అనేది చూసే వాళ్ళ చేతిలో ఉంటుంది అనేది ఒకటి, అది దృష్టిలో పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేసిన. ఇంకా ఆపొద్దు అనుకున్నా. స్టార్టింగ్ అయితే 3-4 సార్లు ఇంకా మొత్తం డిలీట్ చేసేద్దాం వీడియోస్, నాకు వద్దురా బాబు. ఇంకా స్టార్టింగ్ కొన్ని బ్యాడ్ కామెంట్లు కూడా తట్టుకోలేకపోయినా, అంత బాధ అనిపించింది. అంటే అది కూడా బయట నుంచి వచ్చినాయో కావాలని మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెట్టిందో నాకు అది కూడా తెలియదు. అట్లా మస్తు అంటే మస్తు బాధపడ్డా, ఏడ్చేసిన, నిద్ర కూడా లేని నైట్ గడిపేసిన. కానీ ఇప్పుడు 3 మంత్ అయిపోయిన తర్వాత 4వ నెల స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఏంటంటే కొంచెం బెనిఫిట్. ఓకే, మనం మెల్లిగా మనం చేసుకుంటూ పోతే సక్సెస్ అవ్వనివి కాకపోనివ్వండి. దీంట్లో మనీ ప్రకారంగా నాకు ఏది వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ స్టాప్ చేద్దామన్న ఆలోచన స్టాప్ చేసేసి రన్ చేయాలి అని మాత్రం ఫిక్స్ అయిపోయినా. అందులోనూ మనం చేసేది నాకు చిన్నప్పటి నుంచి ఇతరులకు సలహాలు ఇవ్వడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, ఏదైనా సమస్యతో కొంచెం కొట్టుమిట్టాడే వాళ్ళకి మన మాట ఒక ఎట్లా అంటే ఓదార్పుగా ఉండాలి అన్న ఆలోచనలు చిన్నప్పటి నుండి ఉంటుండే. నాకు నా క్యారెక్టర్ బట్టి నాకు ఇష్టమైంది, నాకు వచ్చింది అదే. ఇంకా దాన్నే స్టార్ట్ చేసిన. ఇందులో కూడా అదే ఎంచుకున్నా. అంటే మనం అందరికీ నచ్చాలని లేదు.
కానీ కొంతమందికి నచ్చినా కానీ మన మాటలు ఎక్కడనైనా సరే ఎంతో కొంత ఎవరికో ఉపయోగపడాలి అన్న ఆలోచనతోటే ఇంకా స్టార్ట్ చేసేసిన. స్టార్టింగ్ 2 మంత్ అనుకుంటా, 2 మంత్ అసలు ఎవరు మాట్లాడలేదు మా ఫ్యామిలీలో, అసలు ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు. ఇంకా నాకు కూడా మస్తు బాధ అనిపించి ఎవరి ఇంటికి కూడా నేను పోలేదండి. మా అక్క వాళ్ళు ఇక్కడనే దగ్గర లోకల్నే, కనీసానికి చూసొద్దాము అన్న కూడా ఇంకా పోలేదు. అట్లా మస్తు బాధ అనిపించింది. ఆఖరికైతే తనకు ఒంట్లో బాగాలేక బాగా కాస్త సీరియస్ అయినప్పటికీ అప్పుడు వెళ్ళి మాట్లాడాను నేను. వెళ్తే ఇంకా తను బాధపడింది, నేను బాధపడ్డా. మా వీళ్ళు ఎవరికి నచ్చదు. ఇప్పుడు ఏంటంటే ఒక 3 మంత్ అట్నే ఇబ్బంది పెట్టేసిర్రు. 3 మంత్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా చూడడం స్టార్ట్ చేసిర్రు. వాళ్ళు చూసి పర్వాలేదు, బాగానే ఉన్నాయి, రన్ చేయొచ్చు అంటే దీంట్లో తప్పు ఏం లేదు, రన్ చేయొచ్చు, చేస్తూ ఉంది కదా చేయనివ్వు అని వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకా విశేషం ఏంటంటే నిన్న మా అక్క వచ్చేసి టైలర్ కాడికి వెళ్తే ఆ మిషన్ అక్క అందంట యూట్యూబ్ సందే వాళ్ళ అక్క అని అందంట. మా అక్క అయితే ఇంకా విపరీతంగా సంతోషపడింది. ఇట్లా ఇంకా మా అక్క సంతోషం అయితే ఇంకా చెప్పలేము, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. యూట్యూబ్ సందే వాళ్ళ అక్క అని అంటా ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అయింది. తన ముఖంలో హ్యాపీనెస్ చూసిన తర్వాత నాకు ఇంకా బాగా అనిపించిందండి. అంటే మనం చేయాలి అనుకున్న దానికి ఎవరి సహాయం లేకున్నా చేయగలుగుతూ ఉన్నాం అని అనేది ఒకటి. స్క్రిప్ట్ రాసుకొని లేదా పేపర్స్ ముంగట పెట్టుకోను డైలాగ్ చెప్పడం, దానికి సంబంధించి చెప్పడం అదేమీ లేదు మన దాంట్లో. మనం అనిపించింది నాకు చెప్పాలి అనుకున్నదే చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తా. ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మన ఛానల్. నాకు మాత్రం చదువు రాదు, కామెంట్లు పెట్టేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి, నేను రిప్లై ఇవ్వకపోతే అర్థం చేసుకోండి, ఓకేనా? మరి ఇది నా జీవిత చరిత్ర యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నుండి. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాము, అది కూడా మీకు చెప్తాను, ఓకేనా అండి? అందరికీ నమస్తే, బాయ్. ఇప్పటి వరకు మనల్ని ఆదరించిన మన సబ్స్క్రైబర్స్ కానీ చూసే వాళ్ళు కానీ నిజంగా పేరు పేరున ధన్యవాదాలండి. ఎవరి సపోర్ట్ లేకుండా స్టార్ట్ చేసిన, మీ సపోర్ట్ తోటి 500 దాటేసిన. అసలు ఇంకా మీరు ఉన్నారు కదా, చూసుకుంటారులేండి, ఓకేనా? బాయ్ అండి.